హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. సో, ఫస్ట్ టైం చేనుకెళ్ళానండి. అదేనండి పొలం చూద్దామని ఎళ్ళాను. ఎలా ఉండిద్ది అని చెప్పేసి అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎళ్ళాననమాట. సో, మళ్ళీ ఇప్పుడెళ్ళాను. యాక్చువల్‌గా పొలాలకి ఎళ్ళే అంత అవసరం ఏముంది చెప్పండి? మేమెప్పుడు ఎళ్ళలేదు. సో, నిజంగా అస్సలు దేవుడా! ఎంత బాగుందో తెలుసా? అస్సలు ఈ పొలం అసలు ఏదైనా కానీ సూపర్‌గా ఉంది. చల్లటి గాలి అయితే అబ్బబ్బా! నిజంగా స్వర్గం అనిపించిందండి. అంత న్యాచురల్ ఎయిర్ అనమాట. మనమందరం ఏసీల్లో, ఫ్యాన్ గాలుల్లో ఉండి, ఉండి అలవాటైందిలే గానీ, సో, ఆ పొలంలో ఆ పొలాల దగ్గర అనమాట పచ్చని పొలాలు, చేనులు పక్కన గాలి అయితే ఎంత బాగుందో అసలు న్యాచురల్ ఎయిర్. యాక్చువల్‌గా పొలాలకెళ్ళే వాళ్ళు అంత స్ట్రాంగ్‌గా, అంత హెల్తీగా ఎలా ఉంటారు అని అప్పుడు అనిపించింది. సో, వర్క్ చేసే వాళ్ళందరూ ఏసీలో, సిస్టమ్స్ దగ్గర వర్క్ చేసి, చేసి లావుగా, అన్‌హెల్తీగా తయారవుతున్నారు. సో, చూడండి పొలాల్లో వర్క్ చేసేవాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో. సో, అసలు నిజంగా చాలా బావుందండి. పక్కన చేలో అయితే ఇదిగోండి ఈ పంటయితే ఏశారు. ఈ పంటేంటో మీకు తెలుసా? యాక్చువల్‌గా నాకు ఇలా ఉండిద్దని కూడా నాకు తెలీదు ఈ పంటలు. సో, మీకు అర్థమయ్యే ఉండిద్ది కదా! ఈ పంటేంటో. ఫస్ట్ టైమ్ చూడంగానే చేలుని ఆ పంటేదో గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. యాక్చువల్‌గా ఈ పంట ఏంటో తెలుసా? బీరకాయలండి. బీరకాయ పంటనమాట. నాకు తెలిసినంత వరకు బీరకాయలు తీగలకి గూడా ఏస్తారు. పైన పందిర్లాగేసి దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు అలా పందిర్లాగా గూడా ఏస్తారు. సో, ఇదైతే కింద నేల మీద అయితే ఏసేశారనమాట. ప్యూర్ ఎంత లేతగా ఉన్నాయో అసలు నిజంగా చాలా లేతగా ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇది ఇంకో పక్కన అంటే పక్క పక్కన ఉంటాయి కదా చేనులు. ఒక పక్కనేమో బీరకాయలేశారు. ఇంకో పక్కేమో ఇదేమని ఏశారు తెలుసా? చెప్పుకోండి చూద్దాం. నాకు కూడా తెలీదు. యాక్చువల్‌గా అలా అలా వెళ్తుంటే ఆహ్ పసుపండి. పసుపు కొమ్ములైతే కనిపించాయి. ఏంటి పసుపు కొమ్ములా? ఏంటి ఇది? అని చెప్పేసి చూసాము. సో, చూసేటప్పటికి అదిగోండి పసుపు కొమ్ములు కనిపించాయి. యాక్చువల్‌గా దూరం నుండి చూస్తే అది వేరేలాగా కనిపించాయి. సో, ప్లీజ్ అలా కామెంట్ అయితే చేయకండి. సో, పసుపు కొమ్ములు ఇది చేనులో వేశారా? లేకపోతే పంట తీసేశారా? అన్నది మాకైతే అర్థం కాలేదు. మేమైతే అసలు చూసాము. ఎలా ఉన్నాయి? ఏంటి? అని చెప్పేసి. వాటికి ఆహ్, వేర్లు గూడా వచ్చున్నాయండి. అసలు చూడండి ఎంత న్యాచురల్‌గా ఉందో పసుపు కొమ్ము. స్మెల్ అయితే అబ్బా! ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుందనమాట. యాక్చువల్‌గా మనం వాడే పసుపు మొత్తము కెమికల్ అని అందరికీ తెలుసు. ఇదైతే ఎంత ప్యూర్‌గా ఉందో అసలు స్మెల్ కూడా సూపరుంది. అప్పుడప్పుడు పొలాలకి ఎళ్తా ఉండాలి అన్న విషయం అయితే నాకు తెలిసిందండి. మనమే కాదు మన పిల్లల్ని కూడా అప్పుడప్పుడు పొలాల్ని, చేనులకి, పొలాలకి తీసుకెళ్ళి చూపిస్తా ఉండాలి. వాళ్ళకి గూడా ఈ రైతులు పడ్డ కష్టాలేంటో, పొలాలెలా ఉంటాయో, పంటలెలా పండిస్తారో అన్న విషయాలు తెలుస్తాయి. ఎంతకాడికి ఫోన్‌లు తీసుకొని ఆ గేమ్స్ ఆడడం, చదువు, చదువు అనడం. మనం కూడా బాగా బయట వాతావరణం, బయట విషయాలు కూడా పిల్లలకి చూపిస్తా ఉండాలి, చెప్తా